అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ విశాఖలో నీటి అవసరాలు పెరుగుతున్న నగరం, రాబోతున్న భారీ డేటా సెంటర్లు. విశాఖలో ఇప్పటికే నీటి సరఫరా పైన సవాళ్లు ఉండగా గూగుల్ సహా భారీ డేటా సెంటర్లు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. దీంతో భవిష్యత్తులో పెరగనున్న నీటి అవసరం పైన చర్చ మొదలైంది. డేటా సెంటర్లకు నీటి సరఫరా చేస్తే నగర ప్రజల తాగునీటి అవసరాలపైన ప్రభావం పడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు, కొన్ని ప్రజా సంఘాలు ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు, అక్కడ ఏర్పాట్లు ఏంటనేటువంటివి కూడా ఒకసారి చూస్తే, డేటా సెంటర్లతో నీటి అవసరం పెరుగుతుందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. డేటా సెంటర్ల నీటి అవసరాలపైన తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని ఐటీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. భవిష్యత్తులో విశాఖలో డేటా సెంటర్లు ఎకోసిస్టమ్ భారీ స్థాయికి చేరితే నీటి అవసరాలు కూడా పెరగనున్నాయి. అయితే ఈ అవసరాన్ని నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోటీగా కాకుండా అదనపు నీటి వనరుల ద్వారా సమకూర్చేలా ప్రణాళికలు ఉండాలన్నది ప్రభుత్వ వాదన. అయితే ఇదే అంశము టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఏమన్నారో ఒకసారి ఆయన మాటలోనే చూద్దాం. ఇప్పుడు వాటర్ క్రైసిస్కి కొంత క్రైసిస్ ఏంటంటే డెఫిసిట్ రెయిన్ఫాల్. జనరల్గా మనకి ఇప్పటి వరకు లోకల్గా ఉన్నటువంటి రిజర్వాయర్స్ ద్వారానే మనం వాటర్ సప్లై చేస్తాం ఎక్కువ. కానీ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి విశాఖపట్నంలో 52% యావరేజ్గా రెయిన్ఫాల్ డెఫిసిట్ ఉంది. అయినప్పటికీ కూడా మనకి ఆల్టర్నేటివ్గా ఎప్పుడు ఏలేరు నుంచి, అలాగే పురుషోత్తపురం గోదావరి నుంచి వాటర్ తెచ్చుకుంటాం. పురుషోత్తపురం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, లిఫ్ట్ పంపింగ్ ద్వారా సో వాటర్ రావడం జరుగుతుంది. అది ఎక్కడైతే ఈ డెఫిసిట్ రెయిన్ఫాల్ వల్ల కొంచెం టైమింగ్ చేంజ్ చేసి, ఎందుకంటే ఒకే ట్యాంక్ ఒకటి ఉంటుంది, దానికి డిఫరెంట్ టైమింగ్స్లో ఇస్తుంటారు. దాన్ని ఆసరాగా తీసుకొని, రెయిన్ఫాల్ డెఫిసిట్ని ఆసరాగా తీసుకొని, రేపు గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది కనుక లాస్ వచ్చేసింది అని చెప్పేసి, రెయిన్ఫాల్ లేదు కనుక ఏదో ఇబ్బంది జరిగిపోతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటివన్నీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అలాంటిది ఏం కాదు. రేపు మనం ఆల్టర్నేట్గా అనేక సోర్సెస్ చూసుకుంటున్నాం. ఇంకా పోలవరం 3వ తారీఖుకి బహుశా ఆయన పోలవరం నుంచి కార్యక్రమం ఏదో చేయడానికి సిద్ధపడుతున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా. అయితే మనకి పోలవరం వాటర్ వస్తే సుమారు మనకి 23.44 టీఎంసీలు వస్తుంది. అంటే 23.4 టీఎంసీలు అంటే తక్కువ కాదు అది. అందులో 8 టీఎంసీ మనం అటు ఉత్తరాంధ్రకు పంపిస్తున్నాం. ఉత్తరాంధ్ర అంటే అటు విజయనగరం, శ్రీకాకుళం పంపిస్తున్నాం. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 14 టీఎంసీ మనకి 16 టీఎంసీ మనకు యూటిలైజేషన్కి ఉంటుంది. ఆ టీఎంసీ దాన్ని స్టోర్ చేసుకోవడానికి మన విశాఖపట్నం ప్రాంతంలో ఒక 5 టీఎంసీ స్టోర్ చేయడానికి ఇంకా రిజర్వాయర్స్ లేవు. ఇది గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 టీఎంసీలు స్టోర్ చేసుకోవడానికి సరిపడేంత కెపాసిటీ మన దగ్గర లేదు. అంత ఎక్సెస్ వాటర్ వస్తుంది. సో భవిష్యత్తులో ఈ డేటా సెంటర్స్ వస్తాయి, వాటర్ ఇండస్ట్రియల్ అవసరం ఉంది. వీటికి మనం ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక రూపొందించాలని ముందు చూపుతున్న ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు